శుభోదయం. ఈనాటి విశేషం సఫల ఏకాదశి. అలాగే శనివారం కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేద్దాం. తిరుపావై పాశురాల్లో భాగంగా ఈ రోజున 9వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. తూమణిమ్మాడత్తు చుత్తం విలశక్కిరియ తూపం కమల తైలకవేల్ కణ్వలుం అని ప్రారంభమయ్యేటటువంటి ఈ 9వ పాశురంలో అమ్మ మనకు ధ్యానావస్థను బోధిస్తున్నది. వశీకరణ దశ అని కూడా దీనికి మరొక పేరుంది. ఆశ్రయ దశలో నీవే తప్ప ఇతఃపరం బెరుగా అని స్వామిని మనం ఆశ్రయించాలి. వేటి ద్వారా ఆశ్రయిస్తున్నాం? ఇంద్రియాల ద్వారా. 10 ఇంద్రియములను ఒకటిగా చేసి వాటికి అధిష్టాత అయిన మనస్సు చేత ఈ 10 ఇంద్రియములను నియంత్రించి ఆ మనస్సును కూడా మనం భగవదధినోహం భగవత్ ప్రేరణయ భగవత్ కైంకర్య రూపేణ అని చెప్పి ఆ పరమాత్మని పాదాల చెంత పెట్టగలిగితే, ఏకాగ్రతతో స్వామి నామాన్నే ధ్యానం చేయగలిగితే, స్వామి పాదాలనే చూడగలిగితే, స్వామి వదనార విందాన్నే మనస్సులో నింపుకోగలిగితే అది ధ్యానావస్థకు పతాక స్థాయి. అటువంటి స్థితిలో ఒక గోపిక ఉన్నది. ఆ గోపిక సుదర్శన చక్రాంశతో జన్మించినటువంటి ఆళ్వారుల అంశ అంటూ మనకు జిజ్ఞాసువులు ఇలా వర్ణిస్తున్నారు. ఈ గోపిక నిద్రావస్థలో ఉన్నది. అది నిద్ర కాదు, ధ్యానం. ఈ ధ్యానంలో వశీకరణ అనే స్వరూపాన్ని ఆ తల్లి ప్రదర్శించగలుగుతున్నది. ఏ విధంగా ఆ ధ్యానంలో ఉన్నది, తన్మయావస్థలో ఉన్నది ఈ గోపిక అంటే కాళ్ళు చేతులు కదులుతున్నాయి, నిద్ర అనుకునేటట్టుగా లేదు. ఆ అవయవ చాలనం భంగిమ అంతా కూడా శ్రీమన్నారాయణుని మ్రోల కృష్ణ పరమాత్మ సన్నిధానంలో ఉన్నట్లుగా ప్రేమతో కూడుకున్నట్లుగా కదలికలు కనిపిస్తున్నవి. అభిమానం, అనురాగం, ఆప్యాయత, ప్రేమ, వాత్సల్య భావనలు ఇవన్నీ కూడా ఉండగా ఆ గోపిక ఎంత పిలిచినా పలకడం లేదు. ధ్యానావస్థలో ఇది రెండవది. పిలిస్తే పలకడం మొదటిది, పిలిస్తే పలకకపోవడం రెండవది. ఎందుకని పలకడం లేదు? వినిపించడం లేదు. ఎందుకని? 7వ పాశురంలో కేశవ అనే పక్షుల కిలకిలాధ్వనులు రావాలు విన్నప్పుడు ఈ చెవులు ఎందుకున్నాయి? కృష్ణ పరమాత్మ నామాన్ని వినడం కోసమే అనేటటువంటి జ్ఞానం మనం పెంపొందించుకున్నాం. కాబట్టి ఇకపైన మనకేమీ వినపడదు. ఏది విన్నా కూడా కృష్ణనామమే, కృష్ణ శబ్దమే, కృష్ణ స్వరూపమే. కాబట్టి ఇంత దీర్ఘనిద్రలో ఉండేటటువంటి ఈ 4వ గోపికను, ఇది ధ్యానావస్థ, మేలుకొలపాలి. మన వల్ల కావడం లేదు, పిలిచాం. అప్పుడు ఏం చేయాలి? అత్త, మీ కోడలు అంత గాఢనిద్రలో ఉన్నదా ఏమి? మీరు లేపొచ్చు కదా, మీరంతా ఏం చేస్తున్నారు అంటూ తోటివారి సహాయాన్ని పిలవడం. ఎవరినో మనం పిలవాలి, ఆ ఇంటికి వెళ్ళాం, పిలిచాం, వాళ్ళు పలకడం లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఇంట్లో ఉండే మిగతా వ్యక్తులు ఎవరైతే మనకు సంబంధంగా పరిచయంగా ఉంటారో వాళ్ళ పేరు తీసుకుని వాళ్ళ బాంధవ్య బంధుత్వాలతో వాళ్ళని సంబోధిస్తూ వారి ద్వారా వీళ్ళని పిలిపించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళని పిలుస్తాం, వాళ్ళు పలకరు. ఏమతా, మీ కోడలు ఏం చేస్తున్నారు? ఇంట్లో పడుకున్నారా ఏమి? కృష్ణ దర్శనార్థమే ఆలయానికి వెళ్ళాలి. నందగోపవనంలో కృష్ణ పరమాత్మ నీలాతుంగస్తనగిరి తటే అక్కడ పడుకున్నాడు, ఆయన లేపాలి, వెళ్ళాలి. మీ కోడలు ఇంకా పడుకుందా ఏమి? లేపకూడదా? వైకుంఠం వెళ్ళాలి. ఇలాంటి పిలుపులతో సమాజంలో పారమార్థిక జ్ఞానాన్ని మనమొక్కళ్ళమే పెంచుకోవడం కాదండి, మనతో పాటు అందరూ కలిసి రావాలి. సంగచ్చధ్వం సంవదధ్వం సర్వో మనసు జానతాం అనే ఉపనిషద్ వాక్యాన్ని మన ముందు సాక్షాత్కరింపజేస్తుంది గోదా తల్లి ఈ 9వ పాశంలో. మామీన్ అవళై ఎళుప్పీరో ఉన్మగల్దాన్ ఊమయ్యో అండ్రి చెవిడో. ఏమి పిలిస్తే వినిపించడం లేదా? చెవిడో, ఆవిడ చెవిటిదా ఏమి అన్నట్లుగా పిలుస్తున్నది. నాచుం ఫలవం నవీన్రేన్రో రెంబావాయ్. భగవదనుభవంలో మునిగిపోయినటువంటి ఈ గోపిక, వైకుంఠవాస శ్రీయపతి అంటూ ఆ స్వామి పిలుద్దాం, వినిపించడం లేదా? ఆలయంలో పిలుస్తున్నారు అంటూ పిలవడం. ఇక్కడ శ్రవణేంద్రియము, నేత్రేంద్రియము, శ్రవణేంద్రియములు అన్నీ కూడా ఆ స్వామికే సంబంధించినవిగా
మనం భావన చేయాలి అంటూ అమ్మ 9వ పాశురంలో వివరిస్తున్నది. ఈనాడు ఏకాదశి వ్రతం కూడా ఉంది కాబట్టి ఉపవాసం చేద్దాం. ఉపవాసానికి తగినట్లుగా ఏర్పాట్లు చేసుకుందాం. సంపూర్ణ ఉపవాసం శ్రేష్టం కాని పక్షంలో నక్తం హవిష్యాన్న మనోదనం వా ఏదైనా లఘువుగా పళ్ళు పాలు ఒక్కసారి స్వీకరించి, దేహం ప్రధానం కాబట్టి స్వామివారిని నిరంతరం ధ్యానం చేద్దాం. శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి మరింత విశేషంగా ఆ శ్రీహస్పతి సేవలో మనం ఇలా ఉంటూ మనతో పాటు అందరూ ఉండాలి అని కోరుకుంటూ, అందరూ సంతోషంగా ఉండాలి అని మనసారా కాంక్షిస్తూ శుభమస్తు.